తీసుకోవచ్చు. అయ్యా వేయట్లేదు అట్నిగా. చూడండి కంటిన్యూ సాల్ట్ పెట్టు. గ్రీన్ చిల్లీ, ఇవన్నీ నీకు వీడియోలో బైట్స్ రా. ఓకే ఇగో చెట్లు పసుపు కట్ చేయకు. నువ్వు ఇది చూడు, అది అది ఆయన వేస్తుంది పెట్ట. రైట్ రైట్ కట్ చేయి. కట్ చేయంటే దాని నుంచి అది పట్టుకో. యాక్చువల్గా ఈరోజు సండే ఫ్రెండ్స్, ఇంట్లో వండుకోలేక వీడియో కూడా కవర్ అవుతుంది కానీ చెప్పేసి మళ్ళీ ఫామ్ హెల్త్ వరకే వచ్చినాం. ఇది మాకు అడ్డా అయిపోయింది. ఫ్యూచర్లో మోర్ దెన్ వీడియోస్ ఇక్కడ నుంచి రావచ్చు మీకు. ఇప్పుడు కాదు, స్మెల్కే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ స్మెల్ వాడుతుంది. చాలు చాలు. అరే ఆయిల్ కొద్దిగా వేరే నాన్న. మళ్ళా ఆయిల్ తీరా నువ్వు. వీడియోకి దిస్ ఇస్ ద బెస్ట్ పొజిషన్ గాయస్. మనం మ్యారినేట్ చేసిన చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చక్కగా పట్టేసింది ప్రతి ముక్కకి. టెక్స్చర్ చూడండి చాలా చక్కగా కనబడుతుంది. చాలా అంటే చాలా చక్కగా ఉంది. అందులో అరిటాకు అండ్ ఫ్యాట్, చికెన్ ఫ్యాట్ కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి నచ్చదు, బట్ మాకు చాలా పెచ్చది. అంటే నన్ను తీసినా ఇంకా అడిగి స్మెల్కే ముక్కలు బెదిరిపోతున్నాయి గాయస్. డైలాగ్ లేకేస్తా గాయస్. సాల్ట్ దాలో బాయ్, దాన్ని కొంచెం పక్కన పెట్టు, మళ్ళీ వాడుకోవాలి కదా మనం కలుపు. సాల్ట్ దాలో వేసావా? ఓకే 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 చూద్దాం. వింటున్నారు కదా బిహైండ్ ద వాయిస్, ముక్కలకు బట్టి ఇచ్చారు అంటున్నారు. ఏం చేస్తా స్వామి. రైట్, ఇప్పుడు చెప్పు. వాటర్ పోద్దాం బా, ఇప్పుడే కాదు, మొక్క కనీసం దానికి పట్టాలి కదా. మొక్కకు పట్టిన తర్వాత నువ్వు కావాలనుకున్న వాటర్ మనకు అవసరాన్ని బట్టి ఇవ్వాలి. షుగర్ వచ్చేసింది ఒకటే. కామెంట్స్ తీసేసింది యూట్యూబ్ ఆపేసింది కామెంట్స్. ఎందుకని ఏమనిచ్చింది? పిల్లలు కదా, అభ్యంతరంగా ఎవరైనా కామెంట్స్ చేస్తారని డైరెక్ట్ నోటీస్ ఇచ్చింది. అంటే బ్యాడ్గా ఏం కాదులే కానీ పిల్లల ఫ్యూచర్ దృష్ట్యా ఆపేసింది కామెంట్స్. మళ్ళీ చేయొద్దు మీ పిల్లలతో. పిల్లలతో చెయ్యొచ్చు, కాకపోతే ప్రస్తుతానికి ఒక వీడియోకి అయితే ఆపింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది, అవన్నీ మనం ఓకే అనుకుంటే. టాప్ యాంగిల్ అది డెప్త్గా పోయి కిందకి తీసుకురా, లోపల వీడియో జూమ్ చేయకరా. చికెన్ వెడల్పునండి షర్ట్ ఎదురా ఆ షర్ట్లే లేదు అని చెప్పడం కూడా వాడు బట్ బంగారు తండ్రి. ఎంతైనా ఒక కూరని వండడం కూడా ఒక ఆర్టే గాయస్. మనం చాలా తిని చేస్తాం కానీ చేయడం చాలా కష్టం. బాగుంది బాగాలేదు ఉప్పు ఎక్సెట్రా ఎక్సెట్రా అని.
చాలా చక్కగా ఉడుకుతుంది. మాల్ మసాలాలన్నీ పర్ఫెక్ట్గా పెట్టినాయి గైస్. ఈరోజు అయితే చాలామంది ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్తో బిజీగా ఉన్నారు. బట్ మేము ఈ చికెన్ కర్రీతో పామాయిల్ తోటలు చాలా బిజీగా ఉన్నాం. కట్టలేదా? అరే నీ అబ్బాయి ఎవరు ఆడ ఎన్ని మాట కప్ప మాట తీసుకునేదాన్ని. ఇది మా ఊర్లోనే అతి పెద్ద పామాయిల్ తోట గాయస్. సరే అట్లా కవర్ చూపెట్టకరా. మిక్సింగ్ 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 పూరా మిక్సింగ్. చాలు. స్ట్రక్చర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. స్ట్రక్చర్ కాదు, టెక్స్చర్. గ్రేవీ వస్తుంది గాయస్, నెక్స్ట్ లెవెల్. మా యూట్యూబర్స్ కోసం కొంచెం ఒక ముక్క లేపు చూపించవచ్చు కదా. పడేయాలి ఈరోజు. అరే ఉన్న కారం అసలుకే బర్డ్ ఫ్లూ వస్తుంది. కారం గట్టిగా వాడాలి బాబు. బర్డ్ ఫ్లూ అనే కాదు, తెలంగాణలో కూడా కర్రీస్లో కారం బేభత్సంగా ఉంటుంది. ముక్కలో నుంచి వెళ్ళాలి నీళ్ళు. అక్కడ చూడు. వావ్, ఇండియా నాట్ ఏ బిగినర్స్. ఆయన చూడండి దేంతో ఊపుతుండు, గర్రెతోని. మామూలుగా ఉండదు మరి. రాజశేఖరమ్మ చేక. వావ్, అరుపులే. అరే ఈ అగ్గి పెట్టి ఇక్కడ దేయండి రా. దీనికోసం ప్రత్యేకంగా పోవాలి ఊళ్ళోకి. రమ్మని గంట వస్తే మండే వస్తున్నట్ట. చూడలేదు. ఫైర్ నాట్ ఫైర్. ఫైర్ విల్ బి ఫైర్. ఐ ఆమ్ ఫైర్. చికెన్ ఫైర్. ఓ గుడ్డది. ఆహా, చాలా అద్భుతంగా కుక్ అయింది గాయస్. ఈ జూమ్ కొట్టు. ఫుడ్ దాని లోపలికి వెళ్ళిపో. ఒక్క నిమిషం చలండి, మాట తగ్గాలి. మోకు బాగా దూరుతుంది. మోకు పొగలకి గ్యాస్ మీద కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడకలేము గాయస్. కట్టెల పొయ్యి మీద మాత్రం కట్టెల పొయ్యి. అందుకనే వెనకట్లో బాగా ప్రిఫర్ చేసేది. అడవులకి వెళ్ళి కట్టెలు పట్టుకొచ్చేది ఈ వంటల కోసం. ఈ కార్నర్ మాడుతుంది. ఇది రాలేదు. బంద్ చేయి. పడేసేది. అరే మహంది పెట్టరా. రైట్. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది గాయస్. కుకింగ్లో ఆర్ట్ ఏంటి తెలుసా? అడగంటకుండా తిప్పటం, అదే ఆర్ట్. కానీ మీద అడగంటే గాయస్ అనుకోవచ్చు, కానీ అడగంటకుండా తిప్పుతూనే ఉండు. ఆహా, ఈ ఆహాల గేహాలు ఏంటనుకున్నారా? పొద్దున్న సంబంధంలే.
ఈ బర్డ్ ఫ్లూని కూడా లెక్క చేయకుండా చికెన్ వండుకుంటున్నాం. అందుకోసమే బాగా ఫ్రై చేయాలని చెప్పేసి లేట్ చేశాం. ఒకటే నేచర్ షాట్. బండమే పెట్టి మూత తెలియదు, అదే ఉంటుంది. అది దీవస్వామి ఇది. మాల్ మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి లేదనేది దిష్టి తీయడం గాయస్. గ్రామాల్లో ఇది చాలా అరుదుగా చూస్తుంటారు మీరు. అరుదుగా ఏం కాదు, చాలా హెవీగా ప్రతి ఇంట్లో ఇది కామన్. అది కాకే కుక్కకో. చాలా దగ్గర కొడికింది. వేర్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 3. ఇప్పుడు మా బామ్మర్ది సెకండ్ కుక్. సెకండ్ లేదు, ఫస్ట్ లేదు, మొత్తం అంతా అజయ్ కుక్. పాపం అజయ్ కుమార్ అన్నట్టు ఆయన కుక్. చూసుకుని టేస్ట్ చేయబోతుండే. నన్ను చేయకు. కొద్ది హాల్ట్. సీనియర్స్తో పని చేపిస్తావా నువ్వు? మా బ్రో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవరు? మీరే ప్రొడ్యూసర్లో మీకు ఫ్లేవర్ కాదుగా. లేబర్స్ ఎందుకు అనుకోవాలి? కష్టే ఫలి. అనుకోవటం ఏందిరా? ఇలా కష్టపడింది ఏంటంటే చెప్పు. 10 రూపాయలు కూడా ఇవ్వడు ఈడు. బాగా ఇది బాగా కాలుతుంది. అయ్యో అరే ఒంట్లో పరా. ఫ్రెండ్స్, ఇదైతే కోడి ముడ్డి. గ్రేవీ మాత్రం మామూలుగా. డైలాగ్ చెప్పు. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అదంతే సూపర్ ఉంది. మా సూపర్ ఉంది మా. ఏం చేసినోలే కానీ సూపర్. ఇంకో ముక్క తీసుకో. ఇంకో ముక్క తీసుకో. నోట్లో పెట్టుకో. అదే పెట్టుకో, నోట్లో పెట్టి తీసుకో. కెమెరాకే చూడకు, నువ్వు తినేసి అంతే. ఇంకోటి తీసుకో. తీసుకోరా. నువ్వు కెమెరాకే చూడకు, నీకు అవసరం లేదు. నువ్వు తినుడే. కెమెరా నువ్వు చూడకు, తిను. రైట్ రైట్ రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ASPG ఫుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.